బెజ్జూర్ మండలంలోని కుకుడ, రంగాపూర్ గ్రామాల మధ్య 4 వాగ్ చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.50 కోట్ల అంచనాతో నిర్మించే ఈ చెక్ డ్యాం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, పశువులకు త్రాగునీరు దొరుకుతుందని, అలాగే దాదాపు 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల మారుమూల ప్రాంతాలకు చెందిన రైతులు బాగుపడతారని తెలిపారు. లబ్ధి పొందే చెక్ డ్యామ్ ఇది. ఇవాళ చిన్న చిన్న నీటి కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, చెక్ డ్యామ్లు కానివ్వండి, వీటితోటే మన ప్రాంతం బాగుపడుతుంది. పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఊరుకు 2-3 చెరువులు, లోడిపల్లి గ్రామానికి అయితే 5 చెరువులు, అట్లా సాగునీటి రంగంలో విశేష కృషి చేసినాం. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన చెక్ డ్యామ్లు ఇవి. మొత్తంగా బెజ్జూరు మండలానికి 5 చెక్ డ్యామ్లు మంజూరైనాయి. ఇవాళ 2 చెక్ డ్యామ్లు శంకుస్థాపనకు నోచుకున్నాయి. నేను ఇరిగేషన్ శాఖాధికారులను కోరేది ఒక్కటే, త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వర్షాకాలం వస్తే, జూన్ వస్తే ఇబ్బంది. కాబట్టి పెద్దగా ఇన్వెంటరీ ఏం అవసరం లేదు మీకు. అటువైపు రోడ్డు సౌకర్యం కూడా ఉంది, ఏదైనా హెవీ వెహికల్స్ రావడానికి కూడా ఈజీ యాక్సెస్ ఉన్నది. కాబట్టి త్వరితగతిన ఈ 2 చెక్ డ్యామ్లు పూర్తి చేసి ఇంకో 3 చెక్ డ్యామ్లు కూడా, ఇది ఫిబ్రవరి వచ్చేసింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు మాత్రమే మనకు సమయం ఉన్నది. కాబట్టి పెద్దగా అంటే ఇన్వెంటరీ ఏం అవసరం లేదు. కాబట్టి కాంక్రీట్ డ్యామే కాబట్టి మీరు ఆ త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు లాభం చేకూర్చాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక్కటే కాకుండా